ఆనాటి ఎన్నికలకి ఈనాటి ఎన్నికలకు ఉన్న తేడా ఏంటి సార్? మేము పోయినసారి తప్పు చేసాం ఓటేయకుండా ఈసారి ఖచ్చితంగా ఓటేస్తామని వాళ్ళకి బహిరంగ చెప్తున్నారు. అంటే మీ గెలిపే ఆయన రాజీనామాకి కారణం అంటారా? కొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, ఛాలెంజ్లు ఇవన్నీ కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. టీడీపీలోకి విపిఆర్ గారు వచ్చారు, దాంట్లో మీ పాత్ర ఏంటి సార్? మా నాయకుడు ఏది చెప్తే చేస్తానండి. ఇటీవల విజయసాయిరెడ్డి నారాయణ చేతిలో మంత్రదండం ఉందా ఏంటి అది అసలు ఆయన గెలిపోయింది అని మాట్లాడాడు సార్. 100% తెలుగుదేశం నెల్లూరులో గెలుస్తుంది. 10 సీట్లకు 10 సీట్లు మేము గెలుస్తున్నాము. జగన్ ఆలోచన మిమ్మల్ని ఒక్క రోజైనా జైల్లో పెట్టాలనే ఒక ఆలోచన అయితే చేశాడు. తెలుగుదేశం పార్టీలు ఎవ్వరు ఉండకూడదు, చంద్రబాబు నాయుడుకి ఎవరు సపోర్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన యాక్చువల్గా చేశాడు.